అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ టెస్టింగ్ తెలుగులో. లాస్ట్ వీడియోలో మీకు ఎస్డిఎల్సి అంటే ఏమిటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీకు నా ల్యాప్టాప్లో వర్డ్ ఫార్మాట్లో నేను ఒక మెటీరియల్ చేశాను. ఆ మెటీరియల్ని మీకు చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చివరి వరకు ఈ వీడియోని చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపిస్తాను. మీకు నా ల్యాప్టాప్లో మీ అందరికీ చూపిస్తాను. కొద్దిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ తెలుగులో వివరణ. తెలుగు మీడియం విద్యార్థుల కొరకు నేను తెలుగులో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే 1 by 1 ప్రాసెస్. ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి 1 by 1 ప్రాసెస్ అని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఎస్డిఎల్సి ఇంట్రడక్షన్. ఎస్డిఎల్సి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అంటే ఒక సాఫ్ట్వేర్ మొదటి దశ నుంచి చివరి దశ వరకు డెవలప్ చేయడానికి ఫాలో అయ్యే స్టెప్స్ అన్నమాట. ఇందులో ఎస్డిఎల్సిలో 6 స్టేజెస్ ఉంటాయి. మీకు ఈ స్టేజెస్లో ఫస్ట్ ఇక్కడ రిక్వైర్మెంట్ ఫేజ్, రిక్వైర్మెంట్స్ కలెక్షన్, రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫేజ్ అని చెప్పాను కదా. ఇక్కడ ఇది రిక్వైర్మెంట్ ఫేజ్. నెక్స్ట్ అనాలిసిస్ ఫేజ్, ఆ తర్వాత కోడింగ్ ఫేజ్. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ కోడింగ్ ఫేజ్. ఇది కోడింగ్ ఫేజ్ తర్వాత టెస్టింగ్ ఫేజ్. ఇది టెస్టింగ్ ఫేజ్ తర్వాత రిక్వైర్మెంట్ ఫేజ్, అనాలిసిస్ ఫేజ్ అండ్ కోడింగ్ ఫేజ్ అండ్ టెస్టింగ్ ఫేజ్ అండ్ డెలివరీ అండ్ మెయింటెనెన్స్. 6 స్టేజెస్ ఇక్కడ మీకు డయాగ్రామ్లో చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ స్టేజ్ రిక్వైర్మెంట్ ఫేజ్, అవసరాల సేకరణ అంటే రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేయడం. బిజినెస్ అనలిస్టు క్లయింట్ దగ్గరికి వెళ్ళి ఆ రిక్వైర్మెంట్స్ని కలెక్ట్ చేస్తాడు అని చెప్పాను కదా. ఇక్కడ రోల్స్ కూడా చూడండి మీరు. ఇక్కడ బిజినెస్ అనలిస్ట్ రోల్, ఎంగేజ్మెంట్ మేనేజర్ రోల్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ రోల్. దీంట్లో ఏంటంటే రిక్వైర్మెంట్స్ని కలెక్ట్ చేస్తాడు బిజినెస్ అనలిస్ట్ క్లయింట్ దగ్గర నుంచి. వీళ్ళు హై లెవెల్ మీటింగ్ పెట్టుకుంటారు. మనకి ఇట్లా ప్రాజెక్ట్ వచ్చింది అని చెప్పేసి హై లెవెల్ మీటింగ్ పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత బిజినెస్ అనలిస్టు క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకుంటాడు. ఇక్కడ చూడండి, రోల్స్ కింద వివరణ. బిజినెస్ అనలిస్ట్ క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకుంటాడని ఇక్కడ ఉంది కదా. ఇది ఇక్కడ బిజినెస్ అనలిస్ట్ క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసుకుంటాడు. ఎంగేజ్మెంట్ మేనేజర్ ఏం చేస్తాడంటే, ఎంగేజ్మెంట్ మేనేజర్ యాక్ట్ యాజ్ అ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్ క్లయింట్ అండ్ కంపెనీకి క్లయింట్కి మధ్యలో మనకు బ్రిడ్జ్ లాగా వర్క్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమైనా సపోజ్ ఏమైనా ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్కువ కావడం కానీ, లేకుంటే ఎవరైనా రిసోర్సెస్ ఎక్కువ కావడం కానీ, టెక్నాలజీ పరంగా కానీ ఎనీథింగ్ ఏదైనా కావాలి అని అంటే మనకు ఎంగేజ్మెంట్ మేనేజర్కి మనము అప్రోచ్ అవ్వాలి. ఏమైనా ప్రాజెక్ట్స్ డెడ్ లైన్స్ ప్రొలాంగ్ చేయడం కానీ ఇటువంటి ఏమైనా ఉంటే ఎంగేజ్మెంట్ మేనేజర్ క్లయింట్కు కంపెనీకి మధ్యలో బ్రిడ్జ్ లాగా పనిచేస్తూ ఉంటాడు అన్నట్టు. అంటే జస్ట్ లైక్ యాజ్ ఎ పోస్ట్ మ్యాన్ మనకి ఇలా తీసుకొచ్చేస్తూ ఉంటారు ఏమన్నా మనకు వచ్చినటువంటి పోస్ట్ని. అలాగే మళ్ళీ మనం తిరిగి ఏదైనా పోస్ట్ వేయడానికి, డబ్బులు వేయడానికి మనం మళ్ళీ ఈ పోస్ట్ మ్యాన్కి ఇవ్వగలిగితే అది జస్ట్ లైక్ ఎంగేజ్మెంట్ అనేది బ్రిడ్జ్ లాగా పనిచేస్తూ ఉంటాడు. ఓకేనా. ఇక్కడ 3 రోల్స్ ఉంటాయి: బిజినెస్ అనలిస్ట్ అండ్ ఎంగేజ్మెంట్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్. ఓకేనా. ఇక్కడ డాక్యుమెంట్స్, ఇప్పుడు సపోజ్ మనకు రిక్వైర్మెంట్ ట్రేజబిలిటీ మ్యాట్రిక్స్ అని చెప్పాం కదా. ఒక రిక్వైర్మెంట్స్ని టెస్ట్ కేసెస్ని మ్యాప్ చేసే ప్లాన్ అనేది. ఇక్కడ టెస్ట్ కవరేజ్ 100% ఉండడానికి రిక్వైర్మెంట్ ట్రేజబిలిటీ మ్యాట్రిక్స్లో రాస్తారు అన్నట్టు. చివరికి ఏంటంటే బిఆర్ఎస్ డాక్యుమెంట్, బిజినెస్ డాక్యుమెంట్ కానీ, బిజినెస్ రిక్వైర్మెంట్ సిస్టమ్ కానీ డాక్యుమెంట్స్ అని చెప్పాం కదా. ఈ డాక్యుమెంట్స్ని రెడీ చేస్తాడు ఇక్కడ. ఇదేంటంటే శాంపుల్ అప్లికేషన్ లుక్ అండ్ ఫీల్డ్ ఎలా ఉండాలి, శాంపుల్గా పైన. ఇప్పుడు మన ఫుడ్ డెలివరీ యాప్ చూపించాను కదా మీకు ఎగ్జాంపుల్. ఫుడ్ డెలివరీ యాప్లో ఎలా ఉంటుంది, మనకు జొమాటో యాప్ తీసుకుందాం. జొమాటో యాప్ ఓపెన్ చేయడం కానీ, యూజర్ నేమ్ ఫోన్ నెంబర్తో కానీ ఓపెన్ కావడం కానీ, సెర్చ్ బార్లో మనకు రెస్టారెంట్లు కనిపించడం కానీ, మనం ఆర్డర్ పెట్టుకోవడం కానీ, లేకుంటే పేమెంట్ కావడం కానీ, ఆ తర్వాత ఫుడ్ డెలివరీ మనకు కావడం కానీ ఇలా ఉంటుంది కదా.
ఈ మెయిన్ ఫంక్షనాలిటీస్ వర్క్ చేయడం అనేది ఇక్కడ డిస్కస్ చేస్తారు. లుక్ అండ్ ఫీల్ ఎలా ఉండాలి, శాంపుల్ అప్లికేషన్ ఎలా ఉండాలి, అండ్ నావిగేషన్ కరెక్ట్ పనిచేస్తుందా లేదా, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్తుందా లేదా. ఇప్పుడు మనం ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత మనకు పేమెంట్ పేజీ ఓపెన్ కావాలి. పేమెంట్ పేజీ ఓపెన్ అయిపోయిన తర్వాత మనకు ఏదైతే మనము ఎవరైతే జొమాటో డెలివరీ బాయ్ నేమ్ కానీ ఫోన్ నెంబర్ కానీ అవన్నీ మనకు డిస్ప్లే కనబడాలి. ఇట్లా ఒక నావిగేషన్ ఉంటుంది కదా. ఈ సింపుల్ నావిగేషన్ కనెక్ట్ పనిచేయడం కానీ ఇందులో చూసుకుంటాం అన్నట్టు. ఏమైనా ఇక్కడ చూడండి, క్లయింట్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు. ప్రాజెక్ట్ మేనేజర్ ఏంటంటే మొత్తం ప్రాసెస్ని మానిటర్ చేస్తాడు. ప్రాసెస్ని మానిటర్ చేయడం అన్నట్టు, ఎలా వర్క్ అవుతుంది, కరెక్ట్ డెడ్లైన్స్లోపు వర్క్ ప్రాజెక్ట్ అయిపోతుందా లేదా అని ప్రాజెక్ట్ మేనేజర్ యొక్క పని అన్నట్టు. ఇక్కడ అవుట్పుట్ ఏంటంటే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది బయటకు వస్తుంది. ప్రోటోటైప్ ఎవరెవరు ఎలా వర్క్ చేయాలనేది ఇందులో ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే అనాలిసిస్ ఫేజ్, విశ్లేషణ దశ అన్నట్టు. ఇక్కడ రిక్వైర్మెంట్స్ అనేటివి పాసిబుల్ అవుతాయా కావా అనే యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయంటే ఫీజిబిలిటీ స్టడీ. ఇక్కడ హై లెవెల్ మీటింగ్ పెట్టుకుంటారు. హై లెవెల్ మీటింగ్ పెట్టుకొని రిక్వైర్మెంట్స్ నిజంగానే మనం పాసిబిలిటీగా మనం కంప్లీట్ చేయగలుగుతామా లేదా, ఫీజిబిలిటీ ఫ్యూచర్ స్కోప్ ఉంటుందా లేదా ఈ అప్లికేషన్కు, ఇటువంటి అన్నిటిని ఇక్కడ డిస్కస్ చేస్తారు అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఫీజిబిలిటీ స్టడీ, ఇక్కడ హై లెవెల్ మీటింగ్ పెట్టుకొని అవుతుందా లేదా అనేది ఇక్కడ చూస్తూ ఉంటారు అన్నట్టు. ఫీజిబిలిటీ స్టడీ, టెక్నాలజీ సెలెక్షన్, ఏ టెక్నాలజీస్ యూజ్ చేయాలి, జావా యూజ్ చేయొచ్చా లేకుంటే పైథాన్ యూజ్ చేయొచ్చా, ఏ అప్లికేషన్ స్టేబుల్గా ఉండడానికి ఏ టెక్నాలజీని యూజ్ చేయాలి, రిసోర్స్ ప్లాన్స్ ఎంతమందిని తీసుకోవాలి, టెస్టర్స్ని ఎంతమంది తీసుకోవాలి, డెవలపర్స్ని ఎంతమంది తీసుకోవాలి, ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడా లేకపోతే ఎలా, అందరి రిసోర్సెస్ అన్నిటిని ఇక్కడ ప్లాన్ చేస్తారు. హార్డ్వేర్ అని అంటే ఎన్ని ల్యాప్టాప్స్ అవసరం ఉంటాయి, ఎన్ని ప్రింటర్స్ అవసరం ఉంటుంది, లేకపోతే హార్డ్వేర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి హార్డ్వేర్స్ అన్నిటిని ఇక్కడ ప్లాన్ చేసుకుంటారు. సాఫ్ట్వేర్స్ అంటే ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఏమైనా డౌన్లోడ్స్ చేసుకోవడం కానీ, లేకుంటే ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఫైల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి ఏమైనా అప్లికేషన్ ఉందా, ఫైల్ ట్రాన్స్ఫర్మేషన్, ఎఫ్టిటిపి ప్రోటోకాల్ సంబంధించిన యాప్స్ కానీ, యాక్సెస్. ఇప్పుడు సపోజ్ జొమాటో యాప్ ఉందండి, లాగిన్ ఫంక్షనాలిటీకి కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనే యాప్ డెవలప్ చేయడం కానీ, దానికి సంబంధించిన సెలీనియం, సపోజ్ ఏదైనా ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్స్ అయితే ఫ్రేమ్వర్క్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ, డేటాబేస్కి సంబంధించిన MySQL డేటాబేస్కి సంబంధించినటువంటి డేటా కరెక్ట్ ఎంటర్ అవుతుందా లేదా అని చెక్ చేస్తూ ఉంటాం కదా. డేటాబేస్కి సంబంధించిన అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయండి. ఎనీథింగ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అనేటివి ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకుంటాము. ఒక యాప్ డెవలప్ చేయాలంటే టైం ఎంత అవుతుంది, కాస్ట్ ఎంత అవుతుంది, పీపుల్ ఇక్కడ ఎంతమంది అవసరం అవుతారని ఇక్కడ మనకు డిసైడ్ చేస్తారు అన్నట్టు. ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ డిజైన్ ఫేజ్. నెక్స్ట్ థర్డ్ ఫేజ్ ఏంటంటే డిజైన్ ఫేజ్, సాఫ్ట్వేర్ స్ట్రక్చర్ని డిజైన్ చేస్తారు. ఇక్కడ రోల్స్ అనేటివి ఏవేవి రోల్స్ ఉంటాయంటే ఆర్కిటెక్చరు అండ్ బిజినెస్ అనలిస్టు, ప్రాజెక్ట్ మేనేజర్. ఆర్కిటెక్చర్ ఎందుకు అంటే ఇక్కడ మనకు రిక్వైర్మెంట్స్ని మాడ్యూల్స్ లాగా డివైడ్ చేస్తాడు. ఆర్కిటెక్చర్ రిక్వైర్మెంట్స్ని మాడ్యూల్స్ లాగా డివైడ్ చేస్తాడు, స్మాల్ మాడ్యూల్స్ లాగా డివైడ్ చేస్తాడు. ఆ తర్వాత ఒక UML అంటే యూనిఫైడ్ మాడ్యూల్ లాంగ్వేజ్ని క్రియేట్ చేస్తాడు. ఎవరు? ఆర్కిటెక్ట్. లాగిన్ మాడ్యూల్ కానీ, ఇక్కడ 3 types ఆఫ్ మనం నావిగేషన్స్కి వెళ్ళాలి కదా. ఫస్ట్ లాగిన్ కావాలి. ఇప్పుడు మనం ఏదైనా కానీ మనకు ఇప్పుడు జొమాటో యాప్ ఉంది, లాగిన్ కావాలంటే యూజర్ నేమ్తో కానీ లాగిన్ కావచ్చు, లేకుంటే ఫోన్ నెంబర్ ఇచ్చి కానీ లాగిన్ కావచ్చు. ఆ తర్వాత మనం జీమెయిల్ ఇచ్చి కూడా లాగిన్ కావచ్చు కదా. ఆ తర్వాత OTP రావడం, ఆ తర్వాత మనం రెస్టారెంట్స్ని సెర్చ్ బోర్డ్లో సెలెక్ట్ చేయడం, ఆ తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత పేమెంట్ కావడం, ఆ తర్వాత పేమెంట్ అయిన తర్వాత ఆర్డర్ ప్లేస్ అయిందా లేదా చూసుకోవడం. ఇలా 3 pages ఉంటాయి కదా. ఒక్కొక్క పేజీలోకి ఒక్కొక్క మాడ్యూల్ని ఆర్కిటెక్చర్ డివైడ్ చేసి ఇస్తారు. దానికి ఒక మోడల్ లాంగ్వేజ్ని ఇస్తాడు, యూనిఫైడ్ మోడల్ లాంగ్వేజ్ అంటే. దీని అవుట్పుట్ ఏంటంటే డిజైన్ డాక్యుమెంట్, మనకు డాక్యుమెంట్ వస్తుంది. కోడింగ్ దశలో ఏంటంటే ఇక్కడ డెవలపర్స్ కోడ్ రాస్తారు. కోడ్ రాసిన దాన్ని సెంట్రల్ రిపోజిటరీలో స్టోర్ చేస్తారు. సెంట్రల్ రిపోజిటరీ అంటే ఏంటిదంటే ఆర్గనైజేషన్లో ఉన్న అందరూ యాక్సెస్ చేయడానికి వీలుంటుంది అన్నట్టు. దీంట్లో మెయిన్ చెక్-ఇన్, చెక్అవుట్, బిల్డ్ అని యూజ్ చేస్తూ ఉంటారు. సెంట్రల్ రిపోజిటరీ అంటే ఏంటి అనేది ఇక్కడ చూడండి. ప్రాజెక్ట్ కోడ్స్ కానీ, ఫైల్స్కి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కానీ ఒక సెంట్రల్ ప్లేస్లో స్టోర్ చేస్తాం అన్నట్టు.
స్టోర్ చేసే సిస్టమ్ ఒక సెంట్రల్ ప్లేస్లో స్టోర్ చేసే సిస్టాన్ని ఆర్గనైజేషన్లో జస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఆర్గనైజేషన్లో యూజ్ చేసే ప్రతి ఒక్కరూ ఒక సెంట్రల్ ప్లేస్లో స్టోర్ చేస్తారు. ఆ స్టోర్ చేసేదాన్ని సెంట్రల్ రిపోజిటరీ అంటాం. డెవలపర్స్ రాసిన కోడ్ కానీ డాక్యుమెంట్స్ కానీ బిల్డ్ కానీ అన్ని కామన్ లొకేషన్లో స్టోర్ చేస్తాం. దాన్ని సెంట్రల్ రిపోజిటరీ అంటారు. దీంట్లో మెయిన్ వర్డ్ ఏంటంటే చెక్ ఇన్, కోడ్ని అప్లోడ్ చేయడం. మెయిన్గా డెవలపర్స్ కోడ్ని అప్లోడ్ చేస్తారు. చెక్అవుట్, కోడ్ని డౌన్లోడ్ చేసుకుంటారు. అంటే ఆ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఎవరైనా కానీ టెస్టర్స్ కానీ లేకుంటే ప్రోడక్ట్ ఓనర్ కానీ బిజినెస్ అనలిస్ట్ కానీ ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. బిల్డ్ అంటే డెవలప్ చేసినటువంటి బిల్డ్, అది దాన్ని బిల్డ్ని ఎవరైనా కూడా అప్లికేషన్లో మార్చడం అన్నట్టు. ఇక్కడ ఎందుకు చేస్తారంటే మల్టిపుల్ డెవలపర్స్ ఒకటేసారి వర్క్ చేస్తారు కాబట్టి ఒకటేసారి వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మల్టిపుల్ డెవలపర్స్ ఒక్కసారి వర్క్ చేస్తారు కాబట్టి ఈజీగా వర్క్ చేసుకోవడానికి, కోడ్ సేఫ్గా మెయింటైన్ చేయడానికి,